శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై 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 నమో నమ. 2026-2027 పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళ ఫలితాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం కలిపి మేషరాశి. అట్లాగే ఈ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉంది ఈ సంవత్సరం. అట్లాగే ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి గురుడు 3వ రాశి అయినటువంటి మిథునం నుంచి 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి మారటం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు. అట్లాగే ఏకాదశంలో రాహువు, పంచమంలో కేతువు, గురుడు చాలా అనుకూలమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యాపారం, ఉన్నత ఉద్యోగం, విదేశీయానం, విద్య, గృహ నిర్మాణం, వాహనాలు ఖరీచేట ఇటువంటివన్నీ కూడా శుభకార్యాలు ఉంటాయి. అట్లాగే గృహమందు శుభకార్య పరంపర, బంధుమిత్ర సమాగమనము, అనుకోనటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. శనీశ్వరుడు వ్యయ స్థానంలో ఉండటం వల్ల కొంచెం మానసికమైనటువంటి ఆందోళన, చికాకు, అధిక ప్రయాణాలు, అనుకోనటువంటి వ్యయము ఉండేటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఈ 2026-2027 సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో శనికి సంబంధించినటువంటి శాంతులు, జపము, హోమము, మండపారాధన, దానాలు, అట్లాగే శనివారం తైలాభిషేకం, శనివారం నువ్వులు దానించుకున్నట్టు కనుక చాలా అనుకూలంగా ఉండి ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా సకల శుభాలని కలిగించేటటువంటిదిగా ఉంటుంది. హరి ఓం తత్సత్.